ఈటెల రాజేందర్ కు బండి సంజయ్ కి బగ్గనే లడాయి నడుస్తున్నదిగా. ఒకరి పేరు మీద ఒకరు తిట్టుకుంటున్నారు కానీ పేరు అయితే ఎక్కడ బయట పెడతలేరు. అగో గాంధీలోకి మన పాడి కౌశిక్ రెడ్డి సారు జోరిండుల్లా. అగో నువ్వే బండి సంజయ్ ట్రాప్ లో పడ్డావు అని చెప్పేసి ఈటెల రాజేందర్ సార్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. ఇనూరి ఏమంటుండో పారి. బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తురు. అరే పిచ్చోడా ఈటెల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడ్డావు, బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడి ఆగమాగమైతున్నావు, నువ్వు నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలిగా శాసనసభ్యంగా బరాబర్ పోతా నేను అభివృద్ధికి. నేను ప్రజలు ఎన్నుకుర్రీరా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపుల విషయం పెట్టుకుని నువ్వు మాట్లాడుతూ ఊకొమ్మే. మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ గారు తిరిగిరు. మరి చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు. ఇది రాజకీయం కాదు, అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన. అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతున్నారన్నట. మరి నువ్వు నాకు చెప్పు, ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు. మరి ఒక 2 days బ్యాక్ ఇగో ఇది చూడు, ఈటెల రాజేందర్ గారు బట్టి విక్రమార్కతో కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు. బట్టి విక్రమార్క కార్లో వేరు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా? ఒకరి మీద బురదేయడము, కడుపులంతా విషం పెట్టుకోవడము, ఇవన్నీ బంద్ చేయ బ్రదర్. నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అగ్గో ఇన్నరు కదా, నువ్వే బండి సంజయ్ ట్రాప్లో పడి ఆగం అవుతున్నావు. అభివృద్ధి కార్యక్రమాల కోసం బండి సంజయ్ కాదు, ఎవరు వచ్చినా సరే నేను కలుస్తా. గన్నేముంది, ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం కోసం అభివృద్ధి చేయడం నా బాధ్యత. నువ్వు కడుపుల విషయం పెట్టుకుని బయటికి ఏదో మాట్లాడితే మేము ఊకుంటామా అని చెప్పేసి ఈటెల రాజేందర్ సార్కి అయితే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి సారు. అరే ఇప్పటికే అలాగే పడతలేదు, బీజేపీ పార్టీలో ఒక్కలే ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పేరు తీసుకోకుండా తిట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు మరింత అగిరాజెత్తున్నాడు అనిపిస్తున్నది పాడి కౌశిక్ రెడ్డి సార్. అయితే చూడాలి మరి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. అవగా మాట నిజాన్ని ఎత్తానుగా, లేకపోతే కాదు మాకు పంచాయతీలే ఉన్నాయి, గాళ్ళకి మాకు సంబంధమే లేదని చెప్తానుకా ఈ పంచాయతీ. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే వర్గపోరు నడుస్తున్నది గట్టిగానే అనుకోవచ్చు. ఇక చూడాలా మరి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏమో. ఇన్ని రోజులు బండి సంజయ్ సార్ ఈటెల వర్సెస్ అనుకున్నాం కానీ మధ్యలో పాడి కౌశిక్ రెడ్డి సార్ వచ్చుడుతోని పంచాయతీ మరింత గట్టిగా ముదురుతున్నది పోండ్రి. ఇక చూడాలా ముచ్చట ఎంత దూరం పోతుందో మరి.